హాయ్ హలో. మా ఫ్యామిలీ మొత్తం అయితే చాలా రోజులుగా టూర్కి అయితే వెళ్దామని ప్లాన్ వేసుకుంటున్నాం. కుదరలేదు. ఫైనల్గా అయితే ఈరోజు అయితే కుదిరింది. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా వ్యవసాయమే చేస్తూ ఉంటారు. వాళ్ళు సరదాగా అలా బయటికి వెళ్ళి తిరుగుదాం అనుకున్నా కూడా వాళ్ళకి అంత టైం కూడా ఉండదు. అందుకని వాళ్ళు సరిగ్గా బయటకు కూడా రాలేకపోతూ ఉంటారు అన్నమాట. ఫైనల్గా అయితే ఈరోజు అయితే కుదిరింది. మా మామయ్య వెహికల్లో బయలుదేరాం అందరం. మాది వచ్చేసి కొత్తగూడెం, తెలంగాణ స్టేటు. ప్రస్తుతానికైతే భద్రాచలం టు చింతూరు రోడ్డు మధ్యలో ఉన్నాం. ఇది వచ్చేసి చాలా బాగుంది లొకేషన్ కూడా ఇక్కడ. ఇది వచ్చేసి ఘాట్ రోడ్ స్టార్టింగ్ వ్యూ పాయింట్. చాలా బాగుంది చూడడానికి. ఇది వచ్చేసి ఘాట్ రోడ్ పైనుండే వ్యూ పాయింట్ అన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడైతే. ఫైనల్గా 1 అవర్ తర్వాత అయితే ఘాట్ రోడ్ దాటి మారేడుమిల్లి వచ్చేసాం. మా ఫ్యామిలీ మొత్తం అయితే బొంగు చికెన్ తిందామని వెయిట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి భూపతిపాలెం రిజర్వాయర్. ఫైనల్గా ఈవినింగ్ కల్లా అయితే గోకవరం వచ్చేసాం. మా వైఫ్ ఇక్కడే డ్యూటీ చేస్తుంది. ఇక్కడే ఉంటున్నాం మేము కూడా. ఇది వచ్చేసి గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్న దేవి చౌక్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. ఇక్కడైతే ఒక ఉత్సవాలు జరుగుతున్నాయి. బాగా డెకరేషన్ చేశారు. మళ్ళీ పొద్దున్నే లేసే అన్నవరం అయితే బయలుదేరాం. నేను మా బామర్ది అయితే స్కూటీ మీద వెళ్ళాం. ఫైనల్గా 1.5 అవర్ తర్వాత అయితే అన్నవరం టెంపుల్కి వచ్చేసాం. గోకవరం నుంచి అయితే అన్నవరం రావడానికి 1 అవర్ పట్టింది. దర్శనం చేసుకోవడానికి ఇంకొక గంట పట్టింది.
దర్శనం అయిపోయాక అందరమే కలిసి అయితే ఒక ఫోటో షూట్ తీసుకున్నాం. ఫోటో షూట్ అయిపోయాక అక్కడి నుంచి అయితే పక్కన ఉన్న అద్దరపేట బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం. అన్నవరం నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కదా బ్రిడ్జ్ అయితే. లాస్ట్గా అద్దరపేట బీచ్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి అన్నవరం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అద్దరపేట బీచ్. చూడడానికి చాలా బాగుంది. అమ్మ కూడా ఎట్లా వెళ్తుందో. మా అమ్మ అయితే భయపడుకుంటూ పోతుంది లోపలికి. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు బీచ్లోకి, ఫస్ట్ టైం బీచ్ దగ్గరకు రావడం. అందుకనే వీళ్ళకి ఇంత ఎగ్జైట్మెంట్గా ఉంది. ఒక పక్క భయం కూడా ఉంది. మా మేడం ఆ పుణ్యమంట మా ఫ్యామిలీ మొత్తం అన్నవరం టెంపుల్కి, అద్దరిపేట బీచ్కి తీసుకొచ్చాను. మా మామ అయితే చిన్న పిల్లడిలాగా ఎగురుతున్నాడు వచ్చేసి బీచ్లో మాత్రం. సాయంత్రం వరకు అందరం బీచ్లో సరదాగా ఆడుకొని అక్కడి నుంచి గోకవరం అయితే రిటర్న్ అయ్యాం. మా అమ్మ నాన్న వాళ్ళైతే సంవత్సరం మొత్తం ఇంటి దగ్గర వ్యవసాయం పని చేస్తూ కష్టపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళని ఇలా బయటకు తీసుకురావడం వల్ల వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.